ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రీవియస్గా వచ్చిన కొన్ని జనరల్ క్వశ్చన్స్ అండి ఇవి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హౌ వెన్ ఇచ్చాడండి. హౌ అండ్ వెన్ ఈజ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్ ప్లాంట్స్ ఇచ్చాడు. అంటే మనకి ప్లాంట్స్లో వేస్ట్ ప్రోడక్ట్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఎప్పుడు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఇచ్చాడంటే ఇక్కడ రెస్పిరేషన్, ఫోటోసింథసిస్ అనేసి ఇచ్చాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిందే, అందరికీ తెలిసిందే ఫోటోసింథసిస్ ఈక్వేషన్. మనకి ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఇదే కదా, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ అనేది అల్ట్రావైలెట్ సమక్షంలో క్లోరోఫిల్ పత్రాల్లో ఉన్న పత్రహరితం ద్వారా మనకి కార్బోహైడ్రేట్ C6H12O6 ఇది గ్లూకోజ్ అండి, ఇది కార్బోహైడ్రేట్. దీంతోపాటు ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందని తెలుసు. ఈ పద్ధతినే మనం ఏమని చెప్పాం, ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. అయితే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్కి వేస్ట్ అండి, మనకి యూజ్ కానీ ప్లాంట్స్కి అయితే ఆక్సిజన్ వేస్ట్. అది రిలీజ్ చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎక్కడ చేస్తుంది అని ఇచ్చాడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే రెస్పిరేషన్ డ్యూరింగ్ ద డే టైంలో రెస్పిరేషన్ ఇచ్చాడండి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. బై ఫోటోసింథసిస్ డ్యూరింగ్ ద నైట్ టైం మనకి ప్రాసెస్ జరగదండి. నెక్స్ట్ బై ఫోటోసింథసిస్ డ్యూరింగ్ ద డే అంటే పగల మాత్రమే మనకి జరుగుతుంది. ఓన్లీ ఫోటోసింథసిస్ అనేది డే టైంలో జరిగి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. అయితే మనకి ఈ ఫోటోసింథసిస్ మనకి రెండు విధాలుగా జరుగుతుందండి. ఒకటి డే టైంలో జరుగుతుంది, నెక్స్ట్ నైట్ టైంలో జరుగుతుంది. ఈ డే టైంలో జరిగేది ఫోటోసింథసిస్కి ఎగ్జాంపుల్ మనకి తర్వాత చూసుకుంటే గ్లైకోలిసిస్ సైకిల్ అనేసి మనకు వస్తుందండి, తెలిసిందే. నెక్స్ట్ నైట్ టైం కూడా జరుగుతుంది ఫోటోసింథసిస్ కొన్ని మొక్కల్లో, అయితే క్రెబ్స్ సైకిల్ అనేది మనకు తెలిసిన విషయమే. ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి దీనిపైన ఐడియా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆప్షన్స్ షోస్ ద ఇన్కరెక్ట్. మనకి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చారండి ప్లాంట్స్ నెక్స్ట్ యానిమల్స్ నుంచి. ఇందులో ఇన్కరెక్ట్గా ఏది ఉందనేసి మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్లాంట్స్ అనేవి డోంట్ మూవ్. ఇక్కడ యానిమల్స్ అనేవి మూవ్ అవుతాయండి, దేనికోసం, ఫుడ్ కోసం, షెల్టర్ కోసం మూవ్ అవుతాయి. ఇది కరెక్ట్గా ఉంది కదా, కానీ మనకు అక్కడ అడిగింది ఇన్కరెక్ట్, కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మోస్ట్ టిష్యూస్ ఆర్ డెడ్ అన్నాడు. నిజమే కదా, ఇప్పుడు మొక్కను చూసుకునేటప్పుడు దాని బెరడు ఉంటుంది కదా, అది చనిపోయిన టిష్యూసే, కణజాలాలు చనిపోవడం వల్ల అలాగ అవుతుంది. నెక్స్ట్ అది కరెక్టే కదా. నెక్స్ట్ మోస్ట్ టిష్యూస్ ఆర్ లివింగ్. టిష్యూస్ అనేది చాలా వరకు అయితే లివింగ్లోనే ఉంటాయండి అందులో యానిమల్స్లో, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నీడ్ లెస్ ఎనర్జీ. దీనికి మొక్కలకి తక్కువ ఎనర్జీ అవసరం అవుతుందండి, ఎందుకంటే మూవ్ అవ్వవు కాబట్టి. నీడ్ మోడ్ ఎనర్జీ. మనకి ఇక్కడ జంతువులు అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటాయి కాబట్టి ఎనర్జీ ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది కూడా కరెక్టే, కానీ మనకు అడిగింది ఏంటి, ఇన్కరెక్ట్ అన్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ చూసుకున్నట్లయితే గ్రోత్ ఈజ్ లిమిటెడ్ ఇన్ సెర్టైన్ రీజియన్స్. మొక్కలంట గ్రోత్ అనేది లిమిటెడ్గా ఉంటుందంట. అసలు గ్రోత్ అనేది లిమిటెడ్గా ఉండదండి ప్లాంట్స్లో, అన్లిమిటెడ్ అండి. ఓకే, కాబట్టి ఇది రాంగ్. ఇది నెక్స్ట్ గ్రోత్ ఈజ్ లిమిటెడ్ టు సెర్టైన్ రీజన్. యానిమల్స్లో అయితే కరెక్ట్గానే ఉంది, యానిమల్స్లో కరెక్ట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హ్యూమన్స్ ఇస్తే 18 years తర్వాత ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఆగుతుంది కదా, అది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్. కానీ ప్లాంట్స్లో మాత్రం గ్రోత్ ఈజ్ లిమిటెడ్ అన్నాడు, ఇది లిమిటెడ్ కాదండి, అన్లిమిటెడ్గానే ఉంటుంది. కాబట్టి మనకి ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఎక్కడ ఉందో అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ స్పోర్స్ టు ప్రొడ్యూస్. మనకి మ్యాక్సిమము అది బాటనీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. అది స్పోర్స్ అంటే చిన్నవి ఇలాగ ఇలా చిన్న పుప్పుడు రేణులాగా ఉంటాయండి. మనకి ఆన్సర్ ఏదంటే మ్యాంగో కాదు, ఎమెబో కాదు, ఫెర్న్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది చూడండి. మనకి ఫెర్న్ మొక్కలు అనేవి ఇలా ఉండడం జరుగుతుంది. ఎక్కువ ఫెర్న్ ఇలాగ లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీవ్స్ పైన ఈ రేణువులు అనేవి ఇలాగ ఉంటాయి, చిన్న డాట్స్. ఇవేంటి, దీనిపైనుంచి ఎయిర్ పాస్ అయ్యేటప్పుడు, గాలి వేచేటప్పుడు ఈ స్పోర్స్ అంటారు దీన్ని, చిన్నవి. ఇవి తక్కువ తినేయండి, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అలాగే లోయెస్ట్ వెయిట్ అండి ఇది, లోయెస్ట్ వెయిట్, చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. ఓకే, ఇవి ఏం చేస్తాయి, గాలి రావడం వల్ల ఇవి ఈ రకంగా స్ప్రెడ్ అయిపోయి దాని యొక్క పాపులేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి.
కాబట్టి స్పోర్స్ అనేది ఫెర్న్ మొక్కల్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రొడ్యూస్ అన్నాడు కాబట్టి ఫెర్న్ మొక్కల్లోనే మనకి ఉత్పత్తి అవుతాయి ఏంటి స్పోర్స్. ఓకే, మనకి ఈ క్వశ్చన్ అనేది కెమిస్ట్రీ నుంచి వస్తుందండి. చాలామంది కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది చాలా ఈజీగానే ఉంటుంది. అయితే కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్లీచింగ్ పౌడర్. అసలు బ్లీచింగ్ పౌడర్ ఏంటో మనకి దాని ఫార్ములా ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఇది ఆన్సర్ రావడం జరుగుతుంది. అయితే బ్లీచింగ్ ఫార్ములా చెప్తుంది చూడండి, CaOCl2. దీన్నే మనం ఏమంటామంటే కాల్షియం హైపోక్లోరైట్. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి, కాల్షియం హైపోక్లోరైట్ని మనం ఏమంటాం, బ్లీచింగ్ పౌడర్ అంటాం. అయితే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడండి. డైరెక్ట్గా మనకి CaOCl2 అని తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఒక్కొక్క ఈక్వేషన్కి. చూడండి, మనకి సోడియం క్లోరైడ్ అనేది H2తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్ ఇచ్చింది, కానీ మనకు బ్లీచింగ్ పౌడర్ అడిగారు. సెకండ్ చూసుకుంటే సోడియం క్లోరైడ్ అనేది వాటర్ మాలిక్యూల్ కార్బన్ డైఆక్సైడ్ అమ్మోనియాతో రియాక్ట్ అయ్యి అమ్మోనియం క్లోరైడ్ ఇచ్చింది, కానీ మనకు అడిగింది బ్లీచింగ్ పౌడర్ కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఫార్మేషన్ ఎలా జరిగిందంటే ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి మనకి బ్లీచింగ్ పౌడర్ కాల్షియం హైపోక్లోరైట్ అనేది ఫార్మేషన్ జరిగింది. స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కూడా రిలీజ్ అవుతుంది, దీన్ని కన్సిడర్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, NaHCO3 ఏంటిది, సోడియం బైకార్బోనేట్. దీన్నే మనం ఏమంటాం, బేకింగ్ సోడా అంటాం. కొన్ని సందర్భాల్లో బేకింగ్ సోడా ఫార్ములా ఏంటంటే NaHCO3. దీన్నే మనం వంట సోడాని కూడా అంటాం, గుర్తుపెట్టేసుకోండి. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్స్ అనేది ఇచ్చాడు. ఓకే, కాబట్టి ఆన్సర్ అనేది 3 అనేది కరెక్ట్ ఆన్సర్, అది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి వచ్చిందండి మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్ ద మోస్ట్ రియాక్టివ్. ఇందులో లెడ్ ఇచ్చాడు, అల్యూమినియం ఇచ్చాడు, మెగ్నీషియం ఇచ్చాడు, కాల్షియం ఇచ్చాడు. ఈ 4గింట్లో ఎక్కువగా రియాక్టివ్గా ఏది ఉంటుంది అనేసి మనకు అడగడం జరిగింది. అయితే మనకి పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్లయితే పీరియాడిక్ టేబుల్ అడగలేదు, కానీ పీరియాడిక్ టేబుల్కి మోస్ట్ రియాక్టివ్ ఏది అంటే మనకి ఫ్లోరిన్ అనేది హాలోజన్ ఎలిమెంట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో ఏదని మనకు అడిగాడు, ఈ 4గిట్లో ఏది అనేసి అడిగాడు. కాబట్టి మనకి కాల్షియం అనేది ఆ మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అనేసి కాదండి, మోస్ట్ రియాక్టివ్ ఈ 4గింటిలో. ఓకే, అదే ఇక్కడ పీరియాడిక్ టేబుల్ అనేసి మెన్షన్ చేస్తే క్వశ్చన్లో ఫ్లోరిన్ అనేది మాత్రం మీరు ఆన్సర్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి బయాలజీకి సంబంధించింది అని చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇకోసిస్టమ్ అనేసి ఇచ్చాడండి. ఇకోసిస్టంలో బయోటిక్ కాంపోనెంట్ కానిది ఏది అన్నాడు, బయోటిక్ కాంపౌండ్ కానిది ఏదని అడిగాడు కాబట్టి ఎబయోటిక్ వస్తుంది. అయితే మనకి ఇకోసిస్టంలో 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి బయోటిక్, నెక్స్ట్ ఏబయోటిక్. బయోటిక్ అంటే జీవం ఉన్నవి అన్నీ కూడాను బయోటిక్కే వస్తుంది, అది గుర్తుపెట్టేసుకోండి. ఏబయోటిక్ అంటే యాబ్సెన్స్, అస్సలు జీవం ఉండనివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లే గాలికి కానీ, నీరుకి కానీ, భూభాగానికి కానీ వీటికి కూడా మనకి ప్రాణం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఐకోసిస్టంలో ఏబయోటిక్ ఇస్తాడు. ఇక్కడ మనకి నాట్ ఏ బయోటిక్ అన్నాడు కాబట్టి అంటే ఏబయోటిక్. ఇక్కడ ఫ్రాగ్ ప్రాణం ఉంది, బయోటిక్ వస్తుంది, ఇక్కడ నాట్ అడిగాడు కాబట్టి. ఒకవేళ ఇక్కడ నాట్ అడగకుండా బయోటిక్ వస్తే ఇది ఆన్సర్ అయిపోదును. కానీ ఏబయోటిక్ నాట్ అన్నాడు కాబట్టి ఫ్రాగ్కి జీవం ఉంటుంది కాదు, ఫ్లవర్కి కూడా మొక్కకు కూడా జీవం ఉంటుంది కాబట్టి ఇది కాదు. ఇన్సెక్ట్ మనకి చిన్న చిన్న కీటకాలు ఉంటాయి కదా, వాటికి కూడా ప్రాణం ఉంటుంది. ఇక్కడ చూడండి, సాయిల్ అనేది మనకి ఏబయోటిక్ అంటే నాట్ ఏ బయోటిక్ అన్నాడు కాబట్టి సాయిల్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, ఎందుకంటే సాయిల్లో జీవం ఉండదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.